శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి మరి ఈ వారం పంచమ స్థానంలో ఏర్పడినటువంటి గురు బుధ గ్రహాల కలయిక, ఇది జాతకుడిలో ఉన్నటువంటి విద్వత్తుకి, అతనిలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు వృత్తిలో ఒక విధమైన అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతుంది. అంటే మనసులో ఉన్నటువంటి విషయం ఏదైనా అది చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా ఉన్నత అవకాశం మాట. వారికి ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక వ్రాత పరీక్ష రాసిన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన చాలా వరకు సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక అటు సినిమా రంగంలో ఉన్న మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 5వ స్థానం అన్నది ఈ శుభగ్రహాలు వచ్చినప్పుడు ఈ పూర్వపుణ్యం జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో ఫలించడం జరుగుతుంది. బుధుడు విద్యాకారకుడు అవడం వల్ల విద్యార్థులకు అనుకూలిస్తూ ఉంటుంది. గురువు సహజంగా ధనకారకుడు, సంతానకారకుడు. దీనివల్ల ఏంటంటే మీ పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఎవరైతే సంతానాన్ని ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి ఆల్రౌండ్గా 5వ స్థానం బాగుంటేనే జాతకుడు అదృష్టవంతుడుగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇది బాగున్నప్పుడు కూడా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ కుటుంబ విషయాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి సమస్యకి ఆర్థికపరమైన దోషం వల్ల ఆ పనులు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు కుంభరాశిలో ఉంటే లేదా లగ్నంలో ఉంటే మీకేదో మంచి కాలేజీలో ఒక బ్రహ్మాండమైనటువంటి పీజీ సీటు రావడం జరుగుతుంది. అయితే దానికి కట్టవలసినటువంటి ఫీజు వగైరా లేకపోవడం వల్ల ఆ సీటు వదులుకునే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీ పిల్లల చదువు కోసం వాళ్ళకి మంచి సీటు వచ్చినప్పుడు కూడా తగు విధంగా మీరు ధనాన్ని వెచ్చించలేకపోవడం వల్ల మరి మనస్తాపం కలుగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒక వ్యక్తిగా వాళ్ళు జమ కట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక లగ్నంలో రాహు కూడా మీలో కూడా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ధనం కట్టాలి, ఏ విధంగా కట్టాలి. ఇక్కడ రాహు ఉండడం వల్ల రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలోనే కొంతమంది చేయకూడని చోట అప్పులు చేయడం కానీ, లేదంటే కొద్దిగా ఈ వ్యతిరేకంగా అంటే లంచాల రూపంలో కానీ, అవినీతి కార్యక్రమాల ద్వారా కానీ కొద్దిగా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కానీ, ఆ విధంగా అటువంటి వ్యక్తుల సహకారంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అది టెంపరీగా లాభాన్ని కలిగించినప్పుడు కూడా తర్వాత మీరు ఇతరులకి అమ్ముడుపోయినట్టుండి వారు చెప్పినట్టల్లా చేయవలసి ఉంటుంది. అది ఇది ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయంలోనే జాతకుడు తన విచక్షణని, తన జ్ఞానాన్ని ఉపయోగించి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగానే వ్యవహరించడం మంచిది. తప్పదు, ఎంత గొప్పవాడికైనా కష్టాలు వస్తుంటాయి. కానీ ఈ ధనం సంపాదించే విషయంలోనే ఈ కుటుంబ సభ్యులు లేదంటే మనకు కావాల్సిన వాళ్ళకో ఇటువంటి ఆపద వచ్చినప్పుడు జాతకుడు ఏదో ఒక పొరపాటులో ఇరుక్కొని దాన్నే అలవాటుగా మారి తర్వాత పశ్చాత్తాపం పడేదాకా వెళ్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా మరి మాట పడినప్పుడు కూడా ధైర్యంగా మరి పోరాడవలసి ఉంటుంది. ఏదైనా నిజాయితీ మార్గంలో వెళ్ళినవాడు ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తాడు. అవినీతి మార్గం ఎన్నుకున్నవాడు ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా చివరికి దానివల్లనే పతనం కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి విషమ స్థితి ఈ కుంభరాశి వారికి ఈ క్షణంలో రావడం జరిగింది. దానికి సప్తమంలో కూడా ఈ కుజుడు కేతువు కలయిక విపరీతమైనటువంటి విమర్శలు, ఈ వివాహ బంధం తెగిపోయేదాకా రావడం, ఇవన్నీ జాతకుడిని చాలా విషమ పరిస్థితులకు నెట్టివేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాతకుడి చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఆదాయం నిజాయితీ, సహనం, ఓర్పు. ఇవి జాగ్రత్తగా వహిస్తూ జాగ్రత్తగా ఉంటే తర్వాత ప్రతి సమస్యకి
పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజ కేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కంపల్సరీగా ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయొచ్చు. మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది. అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 7వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ అప్పులు తీరడానికి, అప్పు దొరకడానికి, భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, వివాహం తొందరగా అవ్వడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి, ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి. అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్నా అది తెల్ల జిల్లేడు అవ్వచ్చు, లేదంటే వేపతో అవ్వచ్చు. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు, సింధూరం రంగు అన్నా, ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు 3 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు కూడా ఉండొచ్చు. పుష్టిగా ఉన్నటువంటిది, లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి. ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది. లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపర్తో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు. ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తరంతో కానీ 18 నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గం గణాధిపతియే నమః ఈ మంత్రంతో ఒక 18 సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఈ ఉదయం సమయం అయితే మంచిది. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోరలో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక 5 అరటిపళ్ళు ప్రతిరోజు 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ 41 రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ 41 రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఎండవాలని పర్లేదు. ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు. చక్కగా నిష్ఠతో చేయడం వల్ల 100% ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి.